ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ చేపట్టారు. పోలీసులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నంలో ఎద్దుల బండి నుండి త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని రాచమల్ల ఆరోపించారు. అనంతరం ఆయన వైసీపీ నేతలతో కలిసి ఆయన ఏడీ అనితకు వినతి పత్రం అందజేశారు. చేస్తే ఒక రకం, ఉద్యోగస్తులకు మోసం చేస్తే ఒక రకం, చిట్ట చివరకు మనందరికి బువ్వ పెట్టే రైతన్న విషయంలో కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంటే ఈ ప్రభుత్వం కుళ్ళిపోయింది. నాకు ఏమనాలా? నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు కోటలు దాటినాయి. 15 నెలల కాలం జరిగింది. రైతుల విషయంలో మీరు చేసిన మేలేందో ఒక్కటి చెప్పగలగండి. మేము రైతు భరోసా కేంద్రం, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు పంట పెట్టుకునే దానికి సహాయం చేస్తే 13,500 రూపాయలు 26,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. పోయిన సంవత్సరం ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం ఏమన్నా ఇచ్చినారా? 5,000 ఇచ్చినారు. ఇప్పటికి 26,000 ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరం 26,000 ఎగరగొట్టి ఈ సంవత్సరం 5,000 ఇచ్చినారు. నిరుద్యోగులకు